ఇప్పుడు కోలోరెక్టల్ సర్జరీ అంటే అదొక డిపార్ట్మెంట్ కింద అనమాట. కోలోరెక్టల్ సర్జరీ అనేది దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయబడిందంటే కోలన్ను అంటే పెద్ద పేగు, రెక్టమ్ అంటే ఆఖరి 6 నుంచి 8 అంగుళాల పెద్ద పేగుని మోషన్ పేగు అని అంటాం దాన్ని అచ్చు తెలుగులో, లేదంటే రెక్టమ్ అని అంటాం ఇంగ్లీష్లో, ఏనస్ ఆసనం ఏనస్ని. ఈ 3 భాగాల్ని స్పెసిఫిక్గా మనం కోలోరెక్టల్ సర్జన్స్ అనేది ట్రీట్ చేస్తాం. మూడిట్లకి వ్యత్యాసం ఏంటంటే కోలన్ క్యాన్సర్ అంటే చిన్న పేగు ఎక్కడైతే వెళ్ళి పెద్ద పేగుని జాయిన్ అవుతుందో అక్కడి నుంచి అంటే అపెండిక్స్ దగ్గర నుంచి మొదలుకొని కుడివైపు అడ్డంగా వెళ్ళేది, ఎడం వైపు కిందకి దిగిన తర్వాత సిగ్మాయిడ్ కోలన్ అనే ఒక భాగం వచ్చింది. అదొక 6 నుంచి 10 అంగుళాలు. సో రఫ్గా దీని యావరేజ్ బారు చూసుకుంటే కనుక మనం పెద్ద పేగు మొత్తం యావరేజ్న 4 నుంచి 5 అడుగుల వరకు మనం ఒక దండలాగా సెపరేట్ చేసుకుంటే ఒక 4 నుంచి 5 అడుగులు పొడవు అనేది ఉంటుంది. ఆఖరి 8 నుంచి 9 అంగుళాలు మోషన్ పేగు లేదంటే రెక్టమ్ అని అంటాం. మిగిలిన దాన్ని కోలన్ అంటాం. కోలన్ క్యాన్సర్కి రెక్టమ్ క్యాన్సర్కి గతంలో అంటే ఒక 20-25 సంవత్సరాల క్రితం గడ్డ రాగానే ఆపరేషన్ అనేది ఇమీడియట్ ట్రీట్మెంట్ అని చెప్పడం జరిగేది. అయితే ఆ రోజుల్లో రెక్టమ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆపరేషన్ అంటే పెద్ద పేగు అంటే మోషన్ పేగు మొత్తాన్ని రిమూవ్ చేసేసి పెద్ద పేగుని తీసుకొచ్చి చర్మానికి ఇక్కడ అటాచ్ చేసి కింద ద్వారాన్ని మూసేసేవాళ్ళం. దాన్ని అక్కడే పర్మనెంట్ కొలాస్టమీ ఆపరేషన్ అని అనేవారు. సో ఇప్పుడు మనకి ఈ వచ్చిన టెక్నిక్స్, టెక్నాలజీ, రేడియేషన్ అవనివ్వండి, ఈ 3 టెస్లా ఎంఆర్ఐ స్కాన్లు అవనివ్వండి, కాంట్రాస్ట్ ఎంఆర్ఐ స్కాన్లు అవనివ్వండి, రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపీ సర్జరీ అడ్వాన్స్మెంట్లు వచ్చిన తర్వాత ఈ రెక్టమ్ క్యాన్సర్లో మనం అంటే ఈ పర్మనెంట్ బ్యాగ్ పెట్టడం వల్ల జీవితం అనేది ఒక మార్పు చెందుతుంది. అట్లా కలగకుండా వాళ్ళు మోషను కింద నుంచే ఆసనం నుంచే పాస్ చేసుకోగల పరిస్థితి మనం తీసుకురాగలమా అనే దాని మీద అసెస్ చేసుకుని జరిగిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్లో సో అప్పుడు మనం ఈ రేడియేషను, కీమోథెరపీ ప్లస్ ఆపరేషను ఏది ఎప్పుడు ఎలా చేసుకుంటే మనం ఈ మోషన్ ద్వారం దగ్గర స్ఫింక్టర్ అంటే కండ ఇబ్బంది కలగకుండా మనం పేగుని తీసుకొచ్చి రీఅటాచ్మెంట్ చేసుకుని మోషన్ని యథావిధిగా ఆసనం నుంచి బయటకు పంపించుకోవడానికి వీలుగా కల్పించడానికి గాను ఈ రెక్టమ్ క్యాన్సర్ అనే దానికి స్పెసిఫిక్గా ఒక ట్రీట్మెంట్ మొడాలిటీ అనేది ఏర్పడడం జరిగింది. సో ఈ ట్రీట్మెంట్ మొడాలిటీలో టిపికల్గా మేము ఈ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ని ఇన్వాల్వ్ చేసుకుంటాం, మెడికల్ ఆంకాలజిస్ట్ని ఇన్వాల్వ్ చేసుకుంటాం, రేడియాలజీ డాక్టర్ గారు అంటే ఎంఆర్ఐ స్కాన్లు ఎవరైతే చూస్తారో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటాం, సర్జన్స్ మేము ఇన్వాల్వ్ అవుతాం, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మెడికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో మేము అందరం ఒక చోట కూర్చుని ఈ ఫలానా పేషెంట్కి మోషన్ పేగులో ఇబ్బంది వచ్చింది, ఇది మనం ఏ ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక ఈయనకి పర్మనెంట్ బ్యాగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం అనే నిర్ధారణ జరుగుతుంది. సో అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ రోజుల్లో మనకి ఈ రెక్టల్ క్యాన్సర్ అనేది ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వాళ్ళలో కూడా కనపడుతుంది. సో ఆ వయసులో మనం పర్మనెంట్ బ్యాగ్ పెట్టే పరిస్థితి వస్తే కనుక ఇక వాళ్ళకి సోషల్ లైఫ్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ అవ్వడం అనే ఒక టాపిక్ మీద మనకి ఈ రెక్టల్ క్యాన్సర్ ఈ స్పెషాలిటీ కింద డివైడ్ అవడం జరిగిందండి. అది మనకు కోలన్ సర్జరీకి రెక్టల్ సర్జరీకి ఉన్న వ్యత్యాసం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.